హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్టిచ్డ్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం క్రాస్ పీసెస్ని కట్ చేసుకొని చూపించినట్టుగా పెట్టి జాయింట్ చేసుకోండి. ఇలా క్రాస్గా పీసెస్ని జాయిన్ చేసుకోవడం వల్ల ఆ జాయింట్ ప్లేస్లో పైపింగ్ వేసేటప్పుడు మందంగా రాకుండా ఉంటుంది. మన నెక్ పొడవుకి సరిపోయేంత క్రాస్ పీసెస్ని అటాచ్ చేసుకున్నాక మొత్తం పైపింగ్ క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టడం అయిపోయాక దాని మధ్యలో థ్రెడ్ని పెట్టి చూపించినట్లు కుట్టండి. ఇలా కుట్టేటప్పుడు థ్రెడ్ని గట్టిగా పట్టుకొని కుడుతూ వెనుక వైపు లాగాలి. అప్పుడే మన నార్మల్ మిషన్ పాదంతో కూడా ఇలా పైపింగ్ చేయొచ్చు. ఇలాంటి టిప్స్, ట్రిక్స్ ఇంకా చాలా కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్కి సంబంధించి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా థ్రెడ్ పెట్టి పైపింగ్ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని తీసుకొని ఓపెన్ సైడ్ నుంచి పైపింగ్ వేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పైపింగ్ని చూపించినట్టు ఫోల్డ్ చేసి స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టండి. నేను కుట్టే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ స్టార్ అండ్ బ్యాక్ డిజైన్కి వచ్చేసి చాలా కట్స్ ఉన్నాయి. ఈ కట్స్కి నేను ఎలా పైపింగ్ వేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. కట్ కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మార్క్ చేసుకోండి చూపించినట్లు. ఆ తర్వాత చూపించినట్లు కట్ చేయండి.
ఇలా షార్ప్ ఎడ్జ్ దగ్గర వచ్చినప్పుడు చివరి దాకా తెచ్చి కుట్టు ఆపేసి బయటకు తీయండి. తీసి చూపించినట్లు ఫోల్డ్ చేయండి క్లాత్ని. తిరిగి ఆ కార్నర్ నుంచే స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి. ప్రతి కర్వ్ కార్నర్ దగ్గర ముందు చెప్పినట్లుగానే మార్క్ చేసి ఆ ప్లేస్ని కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా ఎన్ని కర్వ్లు వచ్చినా ఆ కార్నర్ పాయింట్స్లో మీరు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు మీ నెక్ డిజైన్లో ఎన్ని ఇలా కట్ వర్క్స్ వచ్చినా కానీ మీరు పైపింగ్ అనేది ఈజీగా నీట్గా చేయగలుగుతారు. నేను చెప్పే ఈ టిప్స్ నచ్చాయా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను చెప్పినట్లుగానే ప్రతి కార్నర్ దగ్గర నేను ఎలా రిపీట్ చేస్తున్నాను, మార్క్ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను, తర్వాత స్టిచ్ చేస్తున్నాను. ఈ 3 పాయింట్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎన్ని కట్స్ ఉన్నా కానీ ఆ కర్వ్స్ ఉన్నా మనం ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు పైపింగ్ అనేది. ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. షార్ప్ ఎడ్జెస్ దగ్గర కూడా ముందు చెప్పినట్టుగానే మనం అక్కడ స్టిచ్ అనేది ఆపేసి బయటికి తీసి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తేనే నీట్గా వస్తుంది. చూడండి, కరెక్ట్గా ఫోల్డ్ చేసి కార్నర్ దగ్గర తిరిగి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఎలాగైతే చెప్పానో అలానే పూర్తిగా నెక్ చుట్టూ పైపింగ్ అనేది వేయండి. మీరు పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా నేను పైపింగ్ అనేది చేస్తున్నానో. ఇలాగే మీరు కూడా ఈజీగా, నీట్గా, సింపుల్గా పైపింగ్ అనేది చేసుకోండి. నేను చెప్పిన ఈ పైపింగ్ చూసి ట్రై చేసిన వారు కామెంట్ చేయండి. నా బ్లౌజ్ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలానే పైపింగ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.